హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను పులిహోర చేయబోతున్నాను. చూసేయండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఇలా చేసుకుంటే ముందుగా ఒక బాండెట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేరుశనగపప్పు, పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలండి. దూరగా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. చాలా బాగుంటుంది. మాడకూడదండి, మాడితే టేస్ట్ పోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత బౌల్లోకి తీసేసుకోవాలి. చూపిస్తుంది కదా, ఈ కలర్ వచ్చేలాగా చూసుకోవాలి. మనము పక్కన వేరే బాండెట్లో కొంచెం ఆయిల్ వేసుకొని తిరుమాత పెట్టేసుకోవాలండి. మనము ఆవాల జీలకర్ర వేసుకొని తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. దాంట్లో మనం నిమ్మకాయలు పిండుకో ఉంటాం కదండి, పక్కన ఆ నిమ్మరసాన్ని తీసుకొని మనం వడగట్టుకుంటాం కదా, దాంట్లో వేసుకొని వడగట్టుకోవాలండి. ఆ నిమ్మ గింజలు అనేటివి దాంట్లో పడకుండా ఉంటాయి. ఇలా చేసుకుంటే దాంట్లో 1 స్పూన్ ఆయిల్, 2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడే వేసుకున్నామంటే సాల్ట్ కరిగిపోతుంది దాంట్లో. అలాగే 2 మినిట్స్ అలాగే వదిలేయాలండి. చూపిస్తున్నాను కదా, ఇలాగే 2 మినిట్స్ వదిలేసిన తర్వాత పొంగొస్తుంది మనకి. పొంగొచ్చిన తర్వాత అలాగే 1 మినిట్ ఉండియాలి. చాలా బాగుంటుంది. కొద్దిసేపు అలా వదిలేస్తే టేస్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. చూపిస్తున్నాను కదా, ఇలా పొంగొచ్చిన తర్వాత కొద్దిసేపు వదిలేయాలండి. తర్వాత మనం వండుకున్న అన్నం ఉంటుంది కదా, మనం పులిహోర చేస్తున్నప్పుడు కొంచెం అన్నం వండి పెట్టేసుకుంటాం కదా పక్కన, ఆ అన్నం తీసుకోవాలి. ఆ అన్నంలో మనం తిరుమాత పెట్టుకున్నాం కదా, వేరుశనగపప్పు, పచ్చిమిర్చి దాంట్లో వేసేసుకోవాలి. బాగా కలిపేసుకోవాలండి. పులిహోరకి వేరుశనగపప్పే కదండి కొంచెం టేస్ట్ ఉంటుంది. పులిహోరలో వేరుశనగపప్పు లేకుంటే ఎవరైనా తింటారా చెప్పండి. వేసేసుకున్న తర్వాత మనం నిమ్మరసం పిండుకున్నాం కదండి, ఆ నిమ్మరసాన్ని దాంట్లో వేసేసుకోవాలి. ఆ పులుసు వేసుకొని బాగా కలుపుకోవాలి. తెల్లగా అన్నం ఉండలు లేకుండా కలిపేసుకోవాలండి. మనం కొత్తిమీర తరిగి పెట్టుకొని ఆ కొత్తిమీర పైన చల్లుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.